ఏం మాట్లాడుతున్నావమ్మా వైష్ణవి? మొండిగా అదేదో అంటుంది కానీ సొంతంగా ఆలోచించే శక్తి దానికుందా? నిర్ణయాలు తీసుకునే తెలివి దానికుందా? ప్రేమంటే ఫ్యాషన్ కాదమ్మా, దాని పిచ్చితనం మనకు తెలియంది కాదు. దాంతో మనసు, దానికో నిర్ణయం, ఆ నిర్ణయానికి మనం విలువ ఇవ్వాలి. బెర్రీ బావుల్ది ఏదో వాగుతోంది, దాన్ని వెనకేసుకురాక వైషు. అలా మాట్లాడకండమ్మా. మనసు లేనిదే ప్రేమ ఉండదు. ప్రేమ పిచ్చిదే కావచ్చు, కానీ నా మిథున పిచ్చిది కాదు. అది కాదమ్మా. నాన్న, కాస్త నేను చెప్పేది వినండి. ప్రేమలు భూమి మీద పుట్టొచ్చు, కానీ పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు. ఈ ప్రేమ ఆ పెళ్లికి నాంది కావచ్చు. దైవమే ఈ ప్రేమకి ప్రేరణ కావచ్చు. వాస్తవాలకి దూరంగా మాట్లాడుతున్నావమ్మా. దీని మనసులో అతను ఉండొచ్చు, కానీ అతని మనసులో ఇది ఉండాలని లేదు కదా. తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నాన్న. సాధ్యమయ్యే పని కాదమ్మా. అయినా వాళ్ళు గొప్పవాళ్ళు, ఆశపడ్డం మంచిది కాదు. తారతమ్యాలు ఆలోచించుకోవాలి కదా. ఆశ వంశంలోనే లేదు నాన్న. ఇది ఆశపడే మనిషి కాదు. ప్రేమని ఆశిస్తుందే కాని ఆస్తి అంతస్తు అయితే ఖచ్చితంగా అతని మనసులో ఇది ఉంటుంది. చూడండి, సిటీలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేయండి. మంచి ఇంటెలిజెంట్ అయి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ మీద గ్రిప్ ఉండాలి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పగలగాలి, అప్డేటెడ్ కల్చర్, బిహేవియర్ ట్రైనింగ్ ఇవ్వగలగాలి, చురుకైన అమ్మాయి కావాలి. రేపే వాకిన్స్ అని చెప్పండి. దేనికి సార్? దీనికేంటి, ఇవాళ రిసార్ట్లో శేఖర్ ప్రవర్తన గురించి స్టాఫ్ అంతా కథలుగా చెప్పుకుంటున్నారు. అమ్మకి కంప్లైంట్ కూడా చేశారు కదా. అందుకే శేఖర్కి అన్ని విషయాల్లో ట్రైనింగ్ ఇచ్చి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయించడానికి. అలాగే సార్. రేపు మార్నింగ్ అన్ని పేపర్స్లో యాడ్ రావాలి. నో రికమెండేషన్స్. నేనే పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే సార్. ఎలా అయినా తమ్ముడిని పర్ఫెక్ట్ పర్సన్గా మార్చాలి. దీని ప్రేమ, నీ సాహసం ఏమైనా అనర్థాలకు దారితీస్తుందేమో అని భయంగా ఉంది. దీని పిచ్చికి నువ్వు వత్తాసిస్తే మన అబాసపాలవుతామే. రేపు నలుగురిలో తలెత్తుకుని తిరగలమా? ఆలోచించు వైషు. అది కుమిలిపోతే మాత్రం సంతోషంగా బతకగలమా? సాహసాలు మనలాంటి సామాన్యులకు తగవమ్మా. భయపడకండి నాన్న. నేనే సాహసాలు చేయను. సానుకూలంగా ప్రయత్నాలు మాత్రమే చేస్తాను. కాని పని వైష్ణవి, నవ్వుల పాలవుతావు. అంతదాకా రానివ్వను. మీరు నాకు 10 రోజులు టైం ఇవ్వండి. మనిషి గురించి, మంచితనం గురించి వివరంగా తెలుసుకుంటాను. అవకాశం వస్తే దీని ప్రేమ గురించి అతనితో మాట్లాడతాను. ఇంకే వైషు మాట్లాడుతా అంటుందిగా. ఆ లెవెల్ వాళ్ళనే అసలు కలవటమే కుదరదమ్మా. మనసు ఎలా తెలుసుకుంటావు? దీని ప్రేమను ఎలా తెలియచేస్తావు? మనసుంటే మార్గం ఉంటుంది.
దైవం మీద నమ్మకం ఉంటే దారి చూపిస్తాడు. ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. కలవటం జరిగితే నా కలుపుకోలుతనంతో అన్ని వివరాలు తెలుసుకుంటాను. అది వైషు అంటే. ముగ్గులేసి గెలిపించినంత తేలిక కాదు వైషు. మనసులు తెలుసుకుని 3 ముళ్ళు వేయించడం అంటే. 10 రోజులు టైం ఇవ్వమంటున్నాను కదా. అన్ని విధాలా మంచివాడైతేనే మనకి నమ్మకం కుదిరాకే దీని చెయ్యి అతని చేతికి అందించేది. లేకపోతే నచ్చజెప్పి దీని మనసే మారుస్తాను. పాత మిథునగానే మీకు అప్పగిస్తాను. మీరు చెప్పిన సంబంధానికే ఒప్పిస్తాను. వైషు మాటంటే మాటే. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తుంది. అలా అని ఆశలు పెంచుకోకు మిథునా. అన్ని వివరాలు వచ్చాకే, అతని మనసు తెలిసాకే ఆలోచించి ముందుకు వెళ్లేది. నాన్న ప్లీజ్, నా మీద నమ్మకం ఉంచి నాకింకొక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. నమ్మకాలు ఒమ్మైతే నవ్వుల పాలవుతాం తల్లి. భయం ముందుకు సాగనివ్వదు నాన్న. నిరాశ సంతోషాలు దక్కనివ్వదు. ధైర్యంగా ఉండండి. అంతా మన మంచికే అన్నది సాయి సూక్తి. ఎందుకే వయసుకు మించిన బరువు బాధ్యతలు నెత్తినెత్తుకుంటావు? దీని సంతోషం కోసం చేసేది ఏదీ బరువు కాదమ్మా, బాధ్యత మాత్రమే. సరే, 10 రోజులు వైష్ణవి. 11వ రోజు నేను చూసిన సంబంధమే ఖాయం చేస్తాను. అంతా మీ ఇష్ట ప్రకారమే జరగనివ్వండి నాన్న. జానకి పద. ఏం పిల్లలో, ఏం ప్రేమలో. ఎందుకు సాయి మాకీ పరీక్షలు? వైషు, ఏ మిథునా, ఏంటి ఇది? నీకేమైనా పిచ్చా? ఎందుకే కన్నీళ్ళు? అమ్మా నాన్న మాటలు విన్నాక తొందరపడ్డానా, తప్పు చేశానా, మాట జారానా అని భయం వేస్తుంది. వాళ్ళన్నట్టు అంత గొప్ప వాళ్ళు నా ప్రేమ నప్పుకుంటారా? నన్ను తను ప్రేమిస్తాడా? ప్రేమకు మనసు ముఖ్యమే. నీలాంటి మంచి మనసున్న అమ్మాయి దక్కడం వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. పేద గొప్ప ప్రేమకి అడ్డురావే. దేవుడి మీద భారం వేసి నా ప్రయత్నం నేను చేస్తాను, సరేనా? నువ్వు ధైర్యంగా ఉండు. ఏమా రేఖ, బరువు బాధ్యతలు మోసి మోసి అలసిపోయాను, విశ్రాంతి అవసరం అన్నావు కదా. మళ్ళీ ఆఫీస్కెందుకెళ్ళావు? రామాయణం, భారతం, భాగవతం నా దగ్గర ఉన్నాయి, ఇస్తానులే. అవన్నీ నాకెందుకు? హాయిగా నాలా చదువుతూ కాలక్షేపం చేయడానికి. ఖాళీగా ఉంటే ఎలా తోస్తుంది చెప్పు? నెంబర్ 1 కోడలు సీరియల్లో కూడా సరిగ్గా ఇలాగే. ఖాళీగా కూర్చోవలసిన అవసరం నాకేంటి? పిల్లలకి బాధ్యతలు అప్పగించాక నువ్వు చేసేదేముంది? అన్నీ వాళ్లే చూసుకుంటారు కదా. శేఖర్కి తోడుగా తారక్కున్నాడు, ఇంక నీకేం పనుంటుంది? ఆ ఉన్నాడు. శేఖర్కి ఎవరితోడు అవసరం లేదు. వాడు చేసే నిర్వాకం మీదాకా వచ్చినట్లేదు. అందుకే నా మీద సెటైర్లు వేస్తున్నారు. ఏం చేశాడు రేఖ? క్లుప్తంగా